ఫోన్ ట్యాపింగ్ కేసుతో రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఆ కేసును సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ విచారణ పేరుతో వేధిస్తుంది. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విచారించింది. ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది. వేధించడమే పనిగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో హరాస్ చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ ను సిట్ విచారించింది. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. కొండాపూర్లోని సంతోష్ నివాసంలో సిట్ అధికారులు 160 సిఆర్పిసి కింద నోటీసులు అందజేశారు. కేసులో వాస్తవ పరిస్థితులు, ఇతర విషయాలు సంతోష్ కు తెలుసునని వాటిపై విచారించేందుకు తమ ఎదుట మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సిట్ ఇచ్చిన ఆదేశాలకు సంతోష్ స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తప్పనిసరిగా సిట్ అధికారుల విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. సిట్ కార్యాలయానికి వెళ్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, పోలీసుల విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ డైవర్షన్ డ్రామాలో భాగంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు పంపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ట్యాపింగ్ విచారణ ప్రక్రియ ఒక అట్టర్ ఫ్లాప్ టీవీ సీరియల్ను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. బాధ్యులైన అధికారులను వదిలేసి కేసుతో సంబంధం లేని ప్రతిపక్ష నేతల్ని వరుసగా విచారణకు పిలవడం విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే విచారణ పేరుతో బీఆర్ఎస్ నేతలపై వేధింపులకు దిగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణంచేందుకు ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. నైని బొగ్గు గనుల కుంభకోణం బట్టబయలై ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుందని, ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే నోటీసుల నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఇదివరకు హరీష్ రావు తనను సిట్ విచారించి ఏమీ సాధించలేకపోయిందన్నారు. ఇప్పుడు సంతోష్ ను టార్గెట్ చేయడం దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. సంతోష్ కు పార్టీ న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బొగ్గు కుంభకోణంపై గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలని నిర్ణయించిన సమయంలో సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం చేశారు. సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సంతోష్ కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. బొగ్గు కుంభకోణంలో ప్రజల దృష్టి మరల్చేందుకు సంతోష్ కు సిట్ నోటీసులు ఇచ్చిందని ఎంపీ వద్రాజు రవిచంద్ర విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ ప్రతిపక్ష నేతలపై పగబట్టారని మండిపడ్డారు. సీఎం రేవంత్ తొలి నుంచి బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు. అక్రమ కేసులతో బీఆర్ఎస్ నేతల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ సమస్యలపై పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. రాజకీయ కక్షలో భాగంగా సంతోష్ పై రేవంత్ సర్కార్ తప్పుడు కేసు బనాయించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా రేవంత్ పాలనలో జరుగుతున్న కుంభకోణాలు, అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నేతలను వేధించడమే సీఎం రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. కోల్ స్కామ్ నుంచి డైవర్షన్ కోసమే సంతోష్ కు సిట్ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ విరుచుకుపడ్డారు. రాజకీయ కుట్రలో భాగంగానే రేవంత్ సర్కార్ సంతోష్ కు నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ నేతలు కిషోర్ గౌడ్, బాలరాజు యాదవ్, పల్లె రవికుమార్, వెంకటేశ్వర్ రెడ్డి, ఉపేంద్ర, వై సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలపై సీఎం రేవంత్ సిట్ ప్రయోగించారని మండిపడ్డారు.